నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ మనతో పాటు ఆర్‌బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం. హలో అమ్మ. మ్యామ్, ఇప్పుడు ఫిబ్రవరి వస్తుంది కదా! అసలు ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా నాది. ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాం. అందరికీ తెలుసు 12 రాశులు ఉంటాయి. అలాగే 12 భావాలు చెప్తాము. 27 నక్షత్రాలు, 9 గ్రహాలు. సో ఆ గ్రహాలు ఏంటంటే ఒక చోట ఉండవు. చాలా మందికి డౌట్లే ఉంటాయి. ఏంటంటే పుట్టినప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు చాలా బాగాలేదు. అంటే పీరియడ్ మనకి మారుతూ ఉంటుంది. అంటే దశా సిస్టమ్ అంటే మన టైం మారుతూ ఉంటుంది అనమాట. దేని బట్టి, మన నక్షత్రం బట్టి. అలాగే దీంట్లో ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి. అంటే లగ్నం చూసుకోవాలి, నక్షత్రాలు చూసుకోవాలి, రాశి చూసుకోవాలి, తర్వాత మిగతా ప్లానెట్స్ కూడా చూసుకోవాలి. అంటే రాశి వారిగా మాట్లాడడం అంటే ఏంటంటే చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి అంటాం అనమాట. అంటే ఆ భావం కానీ, ఆ హౌస్ కానీ, అంటే హౌస్ అని చెప్తూ ఉంటాం. 12 రాశులు అంటాం. సో హౌస్ ని మనం ఏంటంటే రాశి అంటాం అనమాట. సో రాశి నుంచి ఏంటంటే 9 గ్రహాలు ఎలా ఉన్నాయో చూడటం అనేది జరుగుతుంది. అలాగే సూర్యుడి నుంచి కూడా మనం చూస్తాము. అలాగే లగ్నం నుంచి కూడా చూస్తాము. వీటిని సుదర్శన చక్రం అని చెప్తూ ఉంటాం. దాంతో పాటు ఏంటంటే మనకి వింశోత్తరి దశా సిస్టమ్ పీరియడ్ ఎలా ఉంది అవి కూడా చూస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ చూసుకుంటేనే మనకు కరెక్ట్ గా ఒక ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వగలం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి జాతకం ఒక్కొక్కరిది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక రోజులోనే చాలా తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే లగ్నం మారుతూనే ఉంటుంది అనమాట. అంటే సూర్యోదయం బట్టి మనకి వస్తూ ఉంటాయి లగ్నాలు. సో ఈ లగ్నం ఉదయించే సూర్యుడు అంటాం. దాన్ని బట్టే జాతకం ఒక్క రోజులోనే చాలా మారుతాయి. సో జనరల్గా మనం మాట్లాడుకోవడం అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం. రాశి ఫలితాలే మాట్లాడుకుంటాం అనమాట. ఎందుకంటే మనం లాస్ట్ టైం చేసింది కూడా మనం కొంతమంది ఏం పెట్టారంటే అవును నాకు ఇది అవ్వట్లేదు, ఇది అయింది. అంటే రాశి వారిగా మనం మాట్లాడుకునేది సింగిల్ పాయింట్. ఇవన్నీ చెప్పడం అందుకనమాట. సింగిల్ పాయింట్ లో మాట్లాడుకున్నప్పుడు అదేంటంటే ఇట్ ఈస్ నాట్ నీ జాతక ప్రెడిక్షన్ కాదు అది. ఇట్స్ నాట్ అ పర్సనల్ ప్రెడిక్షన్, ఇట్ ఈస్ అ జనరల్ ప్రెడిక్షన్. సో జనరల్ ప్రెడిక్షన్స్ లో అంటే ఏంటంటే అన్ని కరెక్ట్ గా వస్తాయి, అన్ని కరెక్ట్ గా రాంగ్ అవుతాయి అని చెప్పడానికి ఉండదు అనమాట. అండ్ ఆల్సో రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పినట్టు ఒకే ఒక గ్రహం మనం చూస్తున్నాం, అంటే చంద్రుడు. ఏ రాశిలో ఉంటే రాశి అంటాం, అంటే ఏ హౌస్ లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో జనరల్ గా రాశి ఫలితాలు ఎప్పుడైనా మాట్లాడుకోవాలి అంటే గోచారం చూసుకుంటాం. గోచార రీత్యా ఈ నెల ఏమవుతుందో చూద్దాము. మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఫస్ట్ శనిగ్రహం. శనిగ్రహం ప్రస్తుతం ఎక్కడున్నారంటే మీనరాశిలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే డైరెక్ట్ మోషన్ లో ఉన్నారు. సో తప్పక ఇంకా మీనరాశిలోనే ఆయన ఈ నెల అంతా ఉంటారు. మనం మాట్లాడుకునేది ఫిబ్రవరి రాశి ఫలితాలు. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది జూపిటర్ అంటే గురుగ్రహం. గురు ఏంటంటే రిట్రోగ్రేషన్ వక్రించి ఉన్నారు. ఆయనేమో మిథునంలో ఉన్నారనమాట. రాహు కేతువులు ఎక్కడ ఉన్నాయంటే మనకి కుంభంలో రాహు, అలాగే కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. ఇవి కూడా ఈ నెల అంతా ఇక్కడే ఉంటాయి. మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, కూటమి జరుగుంది అంటే ఏంటి ధనుర్ రాశిలో. ఇప్పుడు అదే కూటమి మనకి మకరంలో జరిగింది. అంటే జనవరి మనకి తెలుసు మకరానికి మనకి సన్ వెళ్ళారు. అంటే మకర సంక్రాంతి కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే ఏంటంటే ఇప్పుడు సన్ మనకి కుంభానికి 13th ఫిబ్రవరి వెళ్తున్నారు అనమాట. అలాగే కుజుడు మనకి 23rd ఫిబ్రవరికి వెళ్తున్నారు. ఎక్కడికి? మనకి కుంభానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ అంటే బుధుడు 3rd ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. అలాగే శుక్రుడు 6th ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. సో కుంభంలో నేను చెప్పినట్టు మనకి మేజర్ గ్రహం అంటే రాహు గ్రహం ఉంది. అంటే మనం చూస్తున్నాం కూడా మనకి బయట చాలా ప్రపంచ యుద్ధాలు వస్తాయని, అన్ని రేట్లు ఎక్కువ అవడం కానీ, ఫారిన్ పాలసీస్ మారడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కొంతవరకు ఏంటంటే ఫారిన్ ట్రిప్స్ కానీ, ఫారిన్ లెట్స్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కానీ, లేకపోతే అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళందరికీ కానీ, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళందరికీ కానీ మిశ్రమ ఫలితాలు, అలాగే గవర్నమెంట్ పాలసీస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో కొంతవరకు కొన్ని రాశుల వారికి చాలా బాగుంది, కొన్ని రాశుల వారికి ఎప్పటిలాగే అంత బాగుండదు అని చెప్పడం జరుగుతోంది. అదొకటి కాకుండా అందరికీ ఏంటంటే శని వస్తే చాలా భయపడుతూ ఉంటారు. అంటే ఏళ్ళకి శని ఎవరెవరికి ఉందో అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. అంటే కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ 2.5 ఏళ్ళు, అంటే 2.5 ఏళ్ళకి ఒకసారి మనకి శని మారుతూ ఉంటాడు. సో లాస్ట్ ఘట్టం ఇంకా 1 సంవత్సరంన్నర ఉందన్నమాట. అలాగే మీనానికి
ఏంటంటే రెండో ఘట్టం, అలాగే మేషానికి మొదటి ఘట్టం. సో జనరల్గా మనం చూసాము అంటే ఇబ్బంది పడ్డం దేంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఈ 3 రాసే వాళ్ళు ఇబ్బంది పడే మనకి సూచనలు ఇక్కడ కనిపిస్తున్నాయి. జనరల్గా ఎప్పుడు మనం చెప్పే పరిహారాలు ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. అది ఒక్కొక్క రాశి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఏ రోజు చేయాలి అనేది మనం చూడొచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే నవగ్రహాల చుట్టూ తిరగడం అంటే ప్రదక్షిణ చేయడం, అలాగే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, నవగ్రహ హోమాల్లో పాల్గొవడం చాలా మంచిది. అదొకటి కాకుండా ఈ మధ్యన చాలా మటుకు ఏంటంటే దేవి పూజలు చేయడం అనేది జరుగుతోంది. సో దేవికి మించిన మనకి శక్తి మనం చెప్పలేమన్నమాట. అన్నిటికన్నా మించిన శక్తి అని చెప్తూ ఉంటాము. సో దేవి పూజలు చేసిన వాళ్ళు ప్లీజ్ కంటిన్యూ చేయండి. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఈ మంత్ చేయడం కూడా. అలాగే మనకి శివరాత్రి కూడా వస్తోంది. సో శివుడి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ద్వాదశ జ్యోతిర్లింగాలను వెళ్ళి దర్శించుకోవడం కానీ, అలాగే ఆధ్యాత్మికంగా గడపడం కానీ ఈ నెల చాలా మంచిది. ఎందుకనంటే శివరాత్రి రోజు అంటే మాస శివరాత్రి అంటే చతుర్దశి రోజు కూడా చాలా చాలా మంచిది. ఆ ఎనర్జీ అనేది ఏంటంటే సెల్ఫ్ హీలింగ్కి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి, అలాగే ఏంటంటే మెడిటేషన్ చేయడానికి ఎనర్జీస్ అంటే ఏంటి మన ఎనర్జీస్ సరౌండింగ్ అస్ అంటే ఏంటి యూనివర్స్ ఎనర్జీస్ అనేవి సహకరిస్తాయి. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో తప్పక ఏదైనా సరే మన శివరాత్రి పండగ కింద కాకుండా మనం ఏంటి సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ క్వశ్చనింగ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గడపడానికి మనం చెప్తాం. అంటే ఏంటి పేషెన్స్గా ఉండడం, అలాగే సాలిట్యూడ్ సైలెంట్గా ఉండడం, సైలెన్స్లోనే మనం ఏంటి ధ్యానం చేసుకోవడం, ఇవన్నీ చెప్తూ ఉంటాం. అదంతా ఎందుకు మనం సరిదిద్దుకోవడానికి, మనకి ఏం కావాలో అని ఫస్ట్ తెలుసుకోవడానికి. అంటే ఏంటి మనం లోపల ఏముంది అంటే ఏంటి మనలో ఉన్న జీవుడికి ఏం కావాలి, మనకి ఏం కావాలి లైఫ్లో అని తెలుసుకోవడానికి అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ ఉండడానికి చాలా మంచిది. అదే ఈ రోజు కూడా ఏంటంటే ఉపదేశం తీసుకోవడం అనేది కూడా చాలా మంచిదన్నమాట. సో తప్పక ఉపదేశం తీసుకోండి. లేకపోతే రాత్రంతా జాగారం చేసి శివనామంతో జాగారం చేసి శివుని తలుచుకుంటూ తెల్లారగట్ట అంటే లేచి మళ్ళా మన కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అందుకనే ఈ రోజు కూడా ఎక్కువ ఏంటంటే మన ప్రసాదాలు కూడా చెప్పాము. అండ్ ఆల్సో మనకి ఎక్కువ అంటే పండగ కింద మనం చెప్పాం, అంటే పెద్ద పండగ అన్నట్టు చెప్పాం. ఏదైనా సరే ఆధ్యాత్మికంగా చేసుకోవడం, మనకి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చెప్తూ ఉంటాం. సో జనరల్గా ఏంటంటే నీళ్లు పాలు ఏంటంటే శివుడికి ఏం వేస్తాం, ఇవే వేస్తాం, పళ్ళు ఇవే ఉంటాయి ఎక్కువ. ఇది అన్న పాయసాలు లేకపోతే పరవానాలు అంటే అరిసెలు ఇలాంటివి పెద్ద పండగ కింద మనం తీసుకోకుండా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ గురించి మనం ఆలోచించుకుని, ఎందుకంటే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ లైఫ్కి కనుక తప్పక ఆలోచించుకుని ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది. మేడం ఈ ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంట? సింహరాశి వాళ్ళకు కూడా మనం మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలన్నమాట. కేతు కూడానే ఉన్నారు, అలాగే 7th లో రాహు ఉన్నారు. అన్ని ప్లానెట్స్ ఇప్పుడేమో గుమ్మగూడుతున్నాయి ఎక్కడికి 7th లోకి. సో అన్ని వెళ్తున్నాయి కనుక ఎస్పెషలీ 23rd మార్స్ వెళ్తోంది. ఇప్పటి వరకు 8th లో ఉంది కనుక మనం ఏంటి ప్రయత్నం చేసినా ఆమె ఏదైనా సరే మనకి ఏంటంటే మనం మంచి సూచనలు మనకు కనిపించలేదు అనమాట. అంత అంటే ఎంత ప్రయత్నించినా కొంతవరకు అడ్డంగాలు అనేవి కనిపించాయి. సో ఫస్ట్ వీక్ అయిన తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అయిన తర్వాత తప్పక ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. దేంట్లో వస్తాయి? కెరియర్ పాత్లో వస్తాయి. అంటే ఇప్పుడు డబ్బు సంపాదించాలి అనుకున్న వాళ్ళు అందరూ ఉంటారు, అందరికీ డబ్బు కావాలి కనుక. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక మంచి ఆపర్చునిటీస్ ఆఫ్టర్ 3rd of మనకి ఫిబ్రవరి తర్వాత కనిపిస్తుంది. ఎందుకంటే 2nd and 11th లో 7th వెళ్తున్నారు. సో పార్ట్నర్షిప్ బిజినెస్ బాగుంటుంది, బిజినెస్ విస్తరిస్తుంది, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మనం ఏదైనా లోన్స్ తీసుకుంటే ఇచ్చే సూచన మనకి కనిపిస్తోంది. అంటే ఏంటి అటు సేవింగ్స్ ఉంటే కానీ మనం లోన్స్ అనేది ఇవ్వడం ఉండదు. అంటే ఏంటి మనం ఎక్కువ సంపాదించే సూచనలు మనకి కనిపిస్తున్నాయి, ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. అలాగే ఏంటంటే మనకి కావాల్సిన ఆపర్చునిటీస్ రావడం, అలాగే ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఫారినర్స్తో టచ్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఫారిన్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి కానీ తప్పక బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బు వచ్చే సూచనలు మనకి బాగా కనిపిస్తున్నాయి. అదొక ప్లస్ పాయింట్. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే జూపిటర్ కూడా మనకి 11th హౌస్లో ఉన్నారు. సో 11th లో ఉన్నారు కనుక తప్పక 5th లో 11th లో ఉండడం అనేది చాలా చాలా మంచి ఒక విషయం. సో వాళ్ళకి లక్ అనేది ఫేవర్ అవుతుంది ఎప్పుడు
ఫస్ట్ వీక్ అయిన తర్వాత ఆఫ్టర్ 3rd అని చెప్పాను నేను, కానీ ఫస్ట్ వీక్ 6th వీనస్ కూడా వస్తారు కనుక తప్పక కెరియర్ విస్తరింపు అనేది చాలా బాగుంటుంది. అలాగే ప్రముఖుల వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడతాయి. అదొకటి కాకుండా ఈ రాశికి అధిపతి 13వ తారీఖు మూవ్ అవుతున్నారు కుంభానికి. సో తప్పక గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. పొలిటికల్గా వాళ్ళ కెరియర్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే ఏంటి నేను చెప్పేది ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళందరికీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కూడానే కేతు ఉన్నారు కనుక తప్పక అడ్డంగాలు అనేవి చాలా ఎక్కువే వస్తాయి, కానీ ఈ నెలలో సాధించే సూచనలు కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో అందుకనే మిశ్రమ ఫలితాలు అనేది మాట్లాడుకుందాం. అలాగే ఏంటంటే ఖర్చులు అనేవి కూడా ఎక్కువే అవుతుంది, కానీ అన్ని శుభ ఖర్చులే అవుతాయి. అండ్ ఆల్సో ఏంటంటే లాంగ్ టర్మ్ ట్రావెల్కి సూచన అనేది మనకి కనిపిస్తోంది. సో ట్రావెలింగ్ అనేది, ఫారిన్ ట్రావెల్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. దాంతోపాటు శ్రమ కూడా కనిపిస్తోంది. సో కొంతవరకు హెల్త్ రీత్యా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది వీళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆల్సో ఏదైనా నలత వస్తే కనుక తప్పక డాక్టర్ని ఇమీడియట్గా సంప్రదించండి, చాలా చాలా మంచిది. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి కనిపిస్తోంది. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు సెటిల్ అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన పార్ట్నర్ రావడం కానీ మనకి సూచనలు కనిపిస్తున్నాయి. తప్పక చాలా బాగుంటుందనే చెప్పాలన్నమాట. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి బాగుంటుందనే చెప్పాలి. సో రిలేషన్షిప్ కూడా అంటే ఈగో క్లాషెస్ వచ్చినప్పటికీ కొంతవరకు పేషెన్స్గా ఉంటే ముందుకెళ్ళడం అనేది మనకి కనిపిస్తోంది. అండ్ సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. తప్పక ఏంటంటే అందరితోనూ సన్నిహితంగా ఉండడం అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి ఎస్పెషలీ సింహరాశి వాళ్ళకి కనిపిస్తోంది. అండ్ ఆల్సో ఏంటంటే స్టాక్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక లాభాలు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. కొత్త బిజినెస్లు పెట్టే ఛాన్సెస్ కూడా మనకి, ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ, లేకపోతే వేరే బిజినెస్ వాళ్ళు అనుకున్న బిజినెస్ పెట్టుకోవడం కానీ, ఫ్రాంచైజీ బిజినెస్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ప్రోడక్ట్ తీసుకొచ్చి ఆన్లైన్లో అమ్మడం కానీ, ఇలాంటివన్నీ మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఇంట్లో ఉన్న మహిళలు ఇంట్లోంచి చేయాలి అనుకున్న వాళ్ళకి కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్, అంటే చిన్న మొత్తాదులో చేసుకునే ఆపర్చునిటీస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. మరి ఈ సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంట? తప్పక వీళ్ళు ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎవ్రీడే ఇవ్వండి, చాలా చాలా మంచిది. అదొకటి కాకుండా తప్పక గణపతికి పూజించడం అనేది మంచిది. గణపతికి గరికి పెట్టండి డైలీ, చాలా మంచిది. గణపతికి అష్టోత్తరం కానీ, లేకపోతే ఏదైనా సరే ఏదో ఒక స్తోత్రం చదువుకోవడం మంచిది. అష్టోత్తరం చేయించుకోవాలంటే గుడికి వెళ్ళి చేయించుకోవాలి. సో తప్పక ఏంటంటే ఎవ్రీ వెడ్నెస్డే అండ్ ఆల్సో సండే మనం చెప్పేది, తప్పక గుడికి వెళ్ళండి, రోజు వెళ్ళండి, ఎవరు వద్దంటలే, నిత్యం చేసుకోండి. నిత్యం మాత్రం ఇంట్లో గణపతికి ఒక దీపం, తైల దీపం పెట్టడం అనేది చాలా మంచిది. అలాగే సాఫ్రాన్ ఫ్లాగ్ పెట్టుకోవడం కూడా చాలా మంచిది అన్నమాట. తప్పక రోజు తిలకం పెట్టుకోండి అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక సప్తముఖి రుద్రాక్ష వేసుకోవడం చాలా చాలా మంచిది. అదొకటి కాకుండా గణేష్ రుద్రాక్ష అని దొరుకుతుంది, అది వేసుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట. వీళ్ళకి ఏదైనప్పటికీ జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఆరెంజ్ వాడడం మంచిది. ఆరెంజ్తో పాటు రెడ్ కూడా వాడచ్చు, రెడ్డిష్ ఆరెంజ్ ప్లస్ గోల్డ్, దాంతోపాటు పింక్ అనేది, ఈ 3 కలర్స్ వాడచ్చు. ఎవ్రీ సండే వాడి చూడండి, చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే తప్పక వీళ్ళు ఏంటంటే గోవుకి ఆహారం పెట్టడం, సండే పెట్టడం అనేది చాలా చాలా మంచిది అనమాట.